నమస్తే అభిరుచి ఆన్ వీల్స్ కి స్వాగతం సుస్వాగతం. ఓకే, మరి వివిధ ప్రాంతాల రుచికరమైన వంటల్ని ప్రతి శని ఆదివారాల్లో మీకు అందిస్తున్న అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు వచ్చేసింది వరంగల్ కి. మరి ఈ రోజు వైకుంఠ ఏకాదశి, చాలా మంది ముక్కోటి ఏకాదశి కూడా అంటూ ఉంటారు. మరి ఏకాదశి పర్వదినాన మన పార్టిసిపెంట్స్ ఎలాంటి స్పెషల్ వంటకాలు చేస్తారో చూడాలి. సో ముందు వాళ్ళందరికీ హాయ్ చెప్పేద్దాం. ఓకే, హాయ్. ఓకే, మరి వైకుంఠ ఏకాదశి రోజు చక్కగా మంచి మంచి వంటల్ని టేస్ట్ చేయడానికి మన జడ్జెస్ డాక్టర్ అరుణ గారు, షెఫ్ రాజు గారు రెడీ కదా? హాయ్ చెప్పేద్దామా? నమస్తే రాజు గారు. నమస్తే అరుణ గారు. ఓకే, మరి అందరూ రెడీగా ఉన్నారు చక్కగా. ఈ రోజు మరి పిండి వంటలు ఉంటాయో, ఎలాంటి స్పెషల్ రెసిపీస్ ఉంటాయో, మనం ఎక్స్పెక్ట్ చేయని డిఫరెంట్ వెరైటీస్ కూడా ఏమైనా చేస్తారేమో మన పార్టిసిపెంట్స్. అండ్ జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు కదా? స్టార్ట్ చేద్దాం మరి. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, మరి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో రెండు డిఫరెంట్ వెరైటీస్ పోటా పోటీగా సాగిపోయే మన ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో ఇవాల్టి మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ అండి. చూద్దాం ఇందులో ఏముందో. ఓ, బీరకాయ. ఓకే, సో బీరకాయతో చక్కగా చాలా మంచి మంచి కమ్మటి కూరలు చేసుకోవచ్చు. ఆవు పెట్టిన కూర ఇలాంటివి. అవును, చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది బీరకాయతో వంట. సో చూద్దాం మరి ఈ రోజు వరంగల్ ఎలాంటి వెరైటీస్ చేస్తారో. ఎవరు చేస్తారు? రండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు శోభారాణి. శోభారాణి గారు. మీ పేరండి? లలిత. లలిత గారు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి కదా, చక్కగా పూజ చేసుకున్నారా? చేసుకున్నాం. వెరీ గుడ్. సో బీరకాయతో చక్కగా మంచి వెరైటీస్ చేయండి. ఓకే అండి. ముందు ఎవరు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు బీరకాయతో? బీరకాయ మీల్ మేకర్ కర్రీ. మీల్ మేకర్ కాంబినేషన్. ఓకే అండి, బీరకాయ మీల్ మేకర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరకాయ మీల్ మేకర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన మీల్ మేకర్ 1 కప్పు, చాట్ మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, మెంతి కూర కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, వేయించిన శనగపప్పు పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా. బీరకాయ మీల్ మేకర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా? ఓకే, స్టార్ట్ చేద్దామండి. చాలా వెరైటీ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నారు. బీరకాయ ఇంకా మీల్ మేకర్ బాగుంటుందా? బాగుంటుందండి. అండ్ విటమిన్స్ కూడా బాగుంటాయి. విటమిన్స్ కూడా బాగుంటాయా? ఓకే, ఆయిల్ వేద్దామండి. ముందుగా సరిపడా ఆయిల్ వేసేసుకున్నారా? వేసుకున్నాను. ఓకే, వేడికి కొంచెం పోపు దినుసులు వేసేద్దాం. ఓకే, ఏం వేస్తున్నారు నెక్స్ట్? నెక్స్ట్ మిర్చి అండి తగినంత. ఓకే, మిర్చి, ఉల్లిపాయలు, మిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేస్తున్నారు. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ కాస్త ఈ మగ్గాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి. ఓకే, పోపులో కాస్త మెంతి వేయాలండి. ఓకే, మెంతి ఫ్లేవర్ అనేది మనకి బాగుంటుంది కదా? ఓకేనా? ఓకే, కొద్దిగా పసుపు, తర్వాత నెక్స్ట్ కొంచెం బీరకాయలు వేసేద్దాం.
బీరకాయ ముక్కలే వేసేస్తున్నారా? ఏం ఉడకపెట్టలేదు? ఉడకబెట్టలేదు, బీరకాయలు అవసరం లేదు. చాలా అంటే ఇంకొంచెం త్వరగా చేసేయడానికి టేస్ట్ ఉండదండి, అండ్ విటమిన్స్ కూడా ఉండవు అలా చేస్తే. కొద్దిగా మగ్గాలి కదా, మగ్గాలి. చక్కగా బీరకాయ ముక్కల్ని మగ్గిస్తూ ఉండండి. ఇలా చిట్కా చెప్పించేసి వస్తాను. ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే అండి, ఒక మంచి మామిడి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. చిట్కా తెలుసుకుందాం. హాయ్. హాయ్, నీ పేరు? సుష్మా. సుష్మా. సో ఏం చిట్కా చెప్తున్నావు సుష్మా? వేప గింజలని గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని తలకి పెట్టి 1 hour తర్వాత తల స్నానం చేసినచో పెయిన్ల బాధ తొలగిపోను. అబ్బా, ఎక్కడ చదువుకుని వచ్చావు? అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిందా? ఓకే ఓకే, బాగుంది కదండి చిట్కా. పేలతో బాధపడే వారి కోసం ఈ చిట్కా అన్నమాట. సో వేప గింజల్ని బాగా నూరేసి పేస్ట్ లా చేసి తలకి పట్టించేసి గంట తర్వాత తల స్నానం చేసేస్తే పేల బాధ తగ్గుతుందంట. ట్రై చేసి చూడండి. ఓకే, బాగుంది సుష్మా చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి నీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. చిట్కా చూసారు కదండి, చూద్దామండి ఒకసారి. చూద్దామండి, మగ్గింది. ఓకేనా? ఇప్పుడు ఇంతకుముందు ఉడికించుకున్న మీల్ మేకర్ వేద్దామండి. ఓకే, సో ఉడికించేసారా? ఆల్రెడీ ఉడికించేసాను, ఉడికించి కట్ చేసి పెట్టుకున్నాను. ఉడికించి కట్ చేశారు అంటే పెద్ద మీల్ మేకర్ తీసుకున్నారా? సో లేదంటే మనం చిన్నవి అయితే డైరెక్ట్ గా అలా చిన్నవి అయితే ముందే ఆయిల్లో వేయించేయచ్చు, పోపులో వేయించేస్తే సరిపోతుంది. ఓకేనా? ఓకే అండి, కొంచెం ఉప్పు వేసేసేయండి, తగినంత వేసేస్తున్నారా? అవునండి. కారం. సో పచ్చిమిరపకాయలు యాడ్ చేయలేదు కదా మీరు? కొంచెమే వేసాను, కొద్దిగా వేసారు. చాలా కొద్దిగా వేసాను. అవును, యాక్చువల్గా ఈ బీరకాయకి కొంచెం పచ్చిమిర్చి ఘాటు ఉంటే బాగుంటుంది. ఓకే, సో మూత పెట్టేద్దామా? ఓకే అండి. పూజలు అవి బాగా చేస్తుంటారండి? బాగా చేస్తానండి, చక్కగా పాటలు అవి పాడుతూ. అవునా? మరి ఈ రోజు వైకుంఠ ఏకాదశి కదా, ఈ రోజు కూడా ఏమైనా పాడతారా అలాగా? ఇది మధ్యలోగా. ఓకే అండి. ఓకేనా? ఓకే అండి. மார்கழி திங்கள் மதி நிறைந்த நாள் நீராட போதுவீர் போதுமினோ நேரிலையீர். மார்கழி திங்கள் மதி நிறைந்த நாள் நீராட போதுவீர் போதுமினோ நேரிலையீர். ஷீர் மல்குமாய பாடி செல்வச் சிறுமீர்கால் கூர்வேல் கொடுந்தொல்லிலன் நந்தகோபன் குமரன் ஏரார கண்ணி யசோத இளம் சிங்கம் கார்மணி செங்கன் கதிர் மதியமோல் முகத்தான் நாராயணனே நமக்கு பனை தருவான். நாராயணனே நமக்கு பறை தருவான். பாரோர் புகழ படிந்தேலோரெம்பவாய். பாரோர் புகழ படிந்தேலோரெம்பவாய். பாரோர் புகழ படிந்தேலோరెంబవాయ్. బాగా పాడారండి. తిరుపతి యాక్చువల్ గా చాలా కష్టం, కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేశారు. సంగీతం నేర్చుకున్నారు, మీ గొంతు కూడా చాలా బాగుంది. కొంచెం నేర్చుకున్నా అండి, బట్ ప్రాక్టీస్ చేయలేదు ఎక్కువ. చాలా బాగా. ఈ ధనుర్మాసంలో తిరుపతి ఇదంతా చదువుతుంటారా రోజు పొద్దున్నే? వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ టైం వేస్తున్నారు? ఇది పుట్నాలు వేయించి పొడి చేస్తాను. సో వేయించిన శనగపప్పు కూడా? అవునండి. ఓకే, సో ఈ శనగపప్పు ఫ్లేవర్ బాగుంటుంది కదా బీరకాయకి. అవును. దీంట్లో ఇప్పుడు చాట్ మసాలా వేస్తున్నాను. ఓకే ఓకే, కూరల్లో చాట్ మసాలానా? ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తీసుకొస్తారు అయితే. రొటీన్ కొంచెం వెరైటీగా. ఇప్పుడు మీల్ మేకర్ కూడా ఇలా ఉంటే పిల్లలు ఏంటంటే అవి ముక్కలుగా ఉంటే తినట్లేదు. కాబట్టి ఇలా చేసేస్తున్నారా? నూడిల్స్ ఫ్లేవర్ కోసం ఫ్లేవర్ కోసం అని చాట్ మసాలా వేస్తే తప్పనిసరిగా పక్కనేమో వాటర్ కాస్తేమో వేయించిన శనగపప్పు పొడి, మళ్ళీ కాస్తేమో చాట్ మసాలా, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు తీసుకున్నారు. మనకి గ్రేవీ కర్రీ లాగానే రావాలా? అవునండి. ఓకేనా, సరిపోతుందా? ఓకే, మూత పెట్టేద్దామా? జస్ట్ ఊరికే ఒక 1 minute అలా ఉంటే సరిపోతుందేమో కదా. మనము ఒకసారి వేయించాలా? జీడిపప్పు వేయించేసి గార్నిష్ కోసమండి. సో ఆయిల్లో వేయించేస్తారా? కొంచెం అండి, చాలా 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 అన్ని వేసేనా? వేసే చూద్దాం ఇది ఒకసారి. ఓకే, ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు అండి. అయిపోయిందా? అయిపోయింది.
మీకు ఇది ఇప్పుడే గుర్తొచ్చిందా జీడిపప్పు? లాస్ట్ ఐటమ్. ఓకే లాస్ట్ ఐటమా? ఓకే, కరివేపాకు కూడా అందులోనే వేయించేస్తున్నారు. ఇది కూడా గార్నిష్ కోసమే అండి. ఓకే ఓకే, అవి తీసాక ఇది ఇది వేద్దాం. వేడి కూడా ఎక్కలేదు, ఒక్క నిమిషం. చక్కగా ఇది కూడా పోపులో వేసుకోవచ్చుగా దీంట్లో. వేసుకోవచ్చు, అలా మర్చిపోయారా? లేదు లేదు నిజం చెప్పండి. లేదు లేదు, అంటే రోటీ మన క్యాజువల్ గా వేసేదానికంటే ఇది కొంచెం గార్నిష్ కి సపరేట్ గా ఉంటుంది. గార్నిష్ ఓకే, కానీ అంటే ఇలాంటి ఫ్రైడ్ కర్రీ లీవ్స్ అవి మనము ఫ్రై ఇలాంటి వాటిలో అయితే పైన బాగుంటుంది, కానీ కూరల్లో ఏంటంటే మనకి దాంట్లో కలిసిపోతే బాగుంటుంది కదా. ఇలా వేసుకున్నా బానే ఉంటుంది కూరల్లో మనకి. సెట్టింగ్ బౌల్ తీసి తీసేనా ఇది? ఇంకా వేయగల ఇటు నుంచి తీసి. ఓకే అండి, జీడిపప్పు తీసేస్తున్నాను. ఓకే, సో కొత్తిమీర వేసారా? అవునండి. ఓకే, కరివేపాకు కూడా వేయించేసానండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కొత్తిమీర జీడిపప్పుతో గార్నిష్. ఓకే ఓకే, మరి చూసారు కదండి, చక్కగా ఒక వెరైటీ కాంబినేషన్ బీరకాయ మీల్ మేకర్ కర్రీ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ మీల్ మేకర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి కూర, పసుపు వేసి వేయించాలి. దీనిలో బీరకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఉడికించిన మీల్ మేకర్, ఉప్పు, కారం వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన శనగపప్పు పొడి, చాట్ మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి మరికాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, వేయించిన జీడిపప్పు, వేయించిన కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే బీరకాయ మీల్ మేకర్ కర్రీ రెడీ. రుచికరమైన వంటల్ని చూసారు కదండి, ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. ఓకే, గిఫ్ట్ తో నేను రెడీగా వచ్చేసానండి. ఇంకో మంచి మామిడి చిట్కా తెలుసుకోవడానికి చూద్దాం. హాయ్, హాయ్, మీ పేరు? వాసవి. వాసవి గారు, మరి ఏం చిట్కా చెప్తున్నారు మా అందరి కోసం? తెల్లవారుజామునే లేసి సోరకాయని జ్యూస్ చేసుకొని తాగితే బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. అవునా, బాగుంది. ఓకే అండి, సో కొలెస్ట్రాల్ తగ్గడానికి ఒక మంచి చిట్కా చెప్పారు. పరగడుపునే సొరకాయ రసం తీసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ తగ్గుతుందంట. ట్రై చేయండి. ఓకే అండి, బాగుంది. సిఎంఆర్ విశాఖ నుండి మీకు ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, లలిత గారు మీరు రెడీయా? రెడీ అండి. మీరేం చేస్తారు వంట? బీరకాయ శనగల మసాలా కర్రీ. ఓకే ఓకే, మరి బీరకాయ శనగల మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరకాయ శనగల మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన శనగలు 1 కప్పు, తరిగిన పాలకూర 1/2 కప్పు, టొమాటో ప్యూరీ 1 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పెరుగు కొద్దిగా, కారం తగినంత. ఓకే, స్టార్ట్ చేద్దామా? ముందుగా 4 స్పూన్స్ ఆయిల్ వేయాలి. తర్వాత పోపు దినుసులు. ఓకే, ఆవాలు కొంచెం వేయగానే ఉల్లిపాయల ముక్కలు వేసుకోవాలి. ఓకే, సో చక్కగా ఇలా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుందా ఏంటి దీంట్లోకి? తొందరగా వేగుతాయి. తొందరగా వేగుతుందని అలా చేశారా? కొంచెం ఇవి వేయగానే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత బీరకాయ ముక్కలు వేస్తాం. ఓకే, సరే బీరకాయ ముక్కలు మగ్గాలి కాబట్టి ఈలోగా నేను మా ఊరి చిట్కా చెప్పించేస్తాను. ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దామండి. అందరికీ ఉపయోగపడే ఇంకో మంచి మా ఊరి చిట్కా తెలుసుకుందామండి. ఇప్పుడు పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హాయ్. హాయ్, నీ పేరు? సరస్వతి. సరస్వతి, చక్కగా నవ్వుతున్నావు. మంచి చిట్కా చెప్పు. ఉడకబెట్టిన దోసకాయని మెత్తగా చేసి ఫేస్ కి పెట్టుకుంటే ఫేస్ లో గ్లో వస్తుంది. ఓ, దోసకాయ కూడానా? ఓకే, సో దోసకాయ కూడా బ్యూటీ టిప్ గా ఉపయోగపడుతుందంటండి. ఉడకబెట్టిన దోసకాయని ఫేస్ కి అప్లై చేసుకుంటే ఫేస్ గ్లోయిగా ఉంటుందంట. ట్రై చేయండి. ఓకే, బాగుంది చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి నీకు ఈ గిఫ్ట్. బీరకాయ ముక్కలు మగ్గాయేమో చూద్దాం.
కొంచెం మగ్గాయి. ఓకే, తర్వాత కొంచెం పాలకూర వేసుకోవాలి. వేయండి. కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా శనగలు కానీ లేకపోతే ఉత్తి పాలకూర కానీ వేసుకోవచ్చుగా, ఇలా 3 ఎందుకు కలిపెట్టాం? అంటే పాలకూర కొంచెం అంటే బీరకాయ కూడా దానికి దగ్గర టేస్ట్ ఉంటుందన్నమాట. ఆ 2 కాంబినేషన్తో శనగలు అయితే చాలా బాగుంటుందా? ఓకే ఓకే. శనగలు ఒక్క శనగలు వేస్తే బీరకాయలో అంతగా 2 కూడా పీసెస్ అయిపోతాయి. కొంచెం మెత్తగా ఉండాలి అంటే ఆకుకూర కూడా రావాలంటే కొద్దిగా ఆకుకూర కూడా యాడ్ చేస్తే బాగుంటుందని పాలకూర తీసుకున్నా. కూర పొడి పొడిగా అయిపోకుండా పాలకూర తీసుకున్నారా? మగ్గిపోయింది. ఓకే, తర్వాత కొంచెం ఒక్క నిమిషం మూత పెట్టేసి ఒక్క నిమిషం మగ్గాక ప్యూరీ వేసి చూద్దామా? ఓకే, ఓకేనా? కొంచెం ఇప్పుడు ఇవన్నీ మగ్గిపోయాయి కదా, టమాటా ప్యూరీ వేసుకుందాం. ఓకే. డైరెక్ట్ గా ఉంచేయకుండా అలా వేస్తున్నారేంటి? చూసుకుంటున్నారా? కొలత చూసి కాస్త అంటే ఎక్కువ అవుతుంది. ఓకే, సో మన గ్రేవీ ఇంకా ఇదన్నమాట. గ్రేవీ ఓకే, అంటే పెరుగు కూడా ఉంటుంది. సో మళ్ళీ పెరుగు టమాటా ప్యూరీ 2 ఎందుకు? పెరుగు యాక్చువల్ కమ్మదనం ఉంటుంది కదా, కమ్మటి పెరుగు తీసుకోవాలి. ఇది అంటే మరి ఇప్పుడు శనగలు పుల్ల అంటే ఈ టమాటాలో పుల్లగా కాకుండా ఉండడానికి పెరుగు కూడా యాడ్ చేస్తే 2 కమ్మదనం అంటే పుల్ల పెరుగు కాకుండా కమ్మటి పెరుగు తీసుకోవాలన్నమాట. సో ఇదేమో పుల్లగా టమాటా, అదేమో కమ్మటి పెరుగు, కాబట్టి ఒక డిఫరెంట్ కాంబినేషన్. ఓకే. మసాలా గ్రేవీ అంటే సాధారణంగా అందరూ మామూలు పల్లీలు ఇవి అన్ని వేస్తూ ఉంటారు. అంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసం తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ శనగలు వేసిద్దాం. ఉడికించిన శనగలు. ఓకే, బాగుంటుందండి ఈ కాంబినేషన్. మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాం. ఎక్కువ చపాతీలోకి పుల్కాల్లోకి బాగుంటుంది అనమాట. ఈ పర్టికులర్ కూడా బాగుంటుంది. పర్టికులర్. ఓకే ఓకే. అంటే ఎక్కువ బీరకాయతో కాంబినేషన్ ఎక్కువ ఆలుతో చేస్తారు కదా పరోటాల్లోకి వాటిలో, కానీ బీరకాయతో చేసుకునేటప్పుడు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం వేద్దాం. నెక్స్ట్ కొంచెం కారం, ధనియాల పొడి, జీరా పొడి, జీలకర్ర పొడి. ఓకే, అంత పడుతుందా జీలకర్ర పొడి? ఎక్కువ అంటే జీలకర్ర టేస్ట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇంకా ధనియాల కంటే. అవును, బీరకాయకి కొద్దిగా జీలకర్ర ఫ్లేవర్ బాగుంటుంది. గరం మసాలా. ఓకే, సాల్ట్. ఓకే, సాల్ట్ శనగల్లో ఉడికించినప్పుడు వేసాం కాబట్టి కూరకు సరిపడా. కూరకు సరిపడా అన్నీ వేసేస్తున్నారు. మరి పెరుగు ఎప్పుడు వేస్తారు? లాస్ట్గా. బాగా కలుస్తుందా మరి? కలుస్తుంది. పెరుగు ఎక్కువ ఉడికితే బాగుండదు. అవును, కరెక్టే. టేస్ట్ అనేది మారిపోతుంది. అవును. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఫస్ట్ పెరుగు ఇది కూడా ఇంత క్వాంటిటీలో పడుతుందండి. సో పెరుగు వేసినాక ఎక్కువసేపు ఉంచకుండా దించేసుకోవాలా? అంటే కూర్మా కింద కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువసేపు ఉంచుకోవాలి. ఇలా గ్రేవీ లాగా ఉన్న వాళ్ళు వెంటనే దించేసుకోవచ్చు. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేయండి. పసుపు ఇప్పుడు వేస్తున్నారా? పసుపు కూడా లేకపోతే వాసన వస్తుంది. అవును, ఇలా పచ్చిది వేసినా కూడా వాసన వస్తుందిగా. కొంచెం వేస్తాను అందుకే. పైన కొత్తిమీర వేసి, ఇలాంటి వాటిల్లో కొత్తిమీర మధ్యలో యాడ్ చేసుకున్నా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా.
ఓకేనా? ఓకే. ఇచ్చేయండి. బీరకాయ శనగల మసాలా కర్రీ. నువ్వు కూడా అంతే జాగ్రత్తగా పట్టుకోవాలి. ఓకే, చూసారు కదండి. మరి వేడివేడిగా బీరకాయ శనగల మసాలా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ శనగల మసాలా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో బీరకాయ ముక్కలు వేసి వేగాక తరిగిన పాలకూర వేసి వేయించాలి. తర్వాత టొమాటో ప్యూరీ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన శనగలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, పెరుగు, పసుపు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ శనగల మసాలా కర్రీ రెడీ. సో బీరకాయ అయితే 2 వంటలు చూసారు కదా. చూద్దాం మరి ఎవరు విన్ అవుతారో. లలిత గారు మీరు రండి ఫస్ట్. ఇది కదా మీది. బీరకాయ శనగల మసాలా కర్రీ. శోభరాణి గారు మీరు రండి. బీరకాయ మీల్ మేకర్ కర్రీ. ఓకే అండి, వెయిట్ చేయండి. ఓకే, మరి టేస్ట్ చూడటం అయిపోయిందండి. చూద్దాం ఎవరు విన్ అవుతారో. చూద్దామండి ఎవరు విన్ అయ్యారో. బీరకాయతో 2 వంటలు బాగున్నాయండి. కాకపోతే సోయాతో మీల్ మేకర్ తో చేసింది ఇంకొంచెం బాగుంది. సో ఇవాళ విన్నర్ శోభారాణి గారు. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి శోభా గారు. కంగ్రాచులేషన్స్ అండి, మీది ఆడియన్స్ స్పెషల్ విన్నర్. శోభా గారు, మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. లలిత గారు రండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. 2 వంటలు చూసారు కదండి, ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇంకో మంచి మా ఊరి చిట్కా తెలుసుకుందామా అండి. పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు చెప్పడానికి. హాయ్. హాయ్ అండి. మీ పేరు? భారతి. భారతి గారు, మరి ఏం చిట్కా చెప్తున్నారు మాకు? ఎగ్స్ బాయిల్ చేసి వాటి తొక్క తీయకుండా బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటాయి. వారం రోజులు ఉంటాయా ఉడకబెట్టినవి? సో బాగుంది కదండి చిట్కా. ఎగ్స్ బాయిల్ చేసేసిన తర్వాత వాటిపైన పెంకు తీయకుండా బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో ఉంచితే వారం రోజుల పాటు బాగుంటాయంట. వారం రోజులు కాకపోయినా 1-2 రోజులు బాగున్నా మనకు చాలు కదా. సో ట్రై చేయండి. ఓకే, బాగుందండి. సిఎంఆర్ విశాఖ నుండి మీకు ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. రాజు గారు ఇచ్చే ఒక రెసిపీతో 2 రకాల రుచికరమైన వంటలు. మరి ఇద్దరు పార్టిసిపెంట్స్ ఒకేసారి పోటీ పడి వంటలు చేసే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఈ రోజు ఎలాంటి రెసిపీ ఇస్తారో చూద్దాం. రాజు గారు ఏం రెసిపీ ఇస్తున్నారు? లీఫీ దాల్ కర్రీ. లీఫీ దాల్ కర్రీ. yes అండి. సో మనకి రెగ్యులర్ కాంబినేషన్ లో చేసుకోవచ్చు, లేదా కొంచెం ఇన్నోవేటివ్ గా ఏదైనా కూడా ట్రై చేయొచ్చు కదా. వాళ్ళ టాలెంట్ ఎలా ఉందో చూద్దాం. చూద్దాం. ఓకే, ఎవరు చేస్తారు? రండి. హాయ్. హాయ్. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి. మీ పేరు? స్వర్ణలత. స్వర్ణలత అండ్ లక్ష్మి. సో విన్నారు కదా రాజు గారు చెప్పిన రెసిపీ లీఫీ దాల్ కర్రీ. ఓకే, ఓకేనా? రెడీయా ఇద్దరు కూడా? రెడీ. అక్కడ స్టార్ట్ చేస్తున్నారా? ఓకే, వేద్దామా? వెయ్. ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు ఫాస్ట్గా వేసేసాం అనుకో, మూత పెడితే అవి ఎగరకుండా ఉంటాయి. సో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని. ఓకే, ఓకేనా? ఉల్లిపాయలు కూడా ఏమన్నా వేస్తావా? కొంచెం కొంచెం వేగాక సరే. అంటే నువ్వు పచ్చిమిర్చి వేసేసుకుందాం. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ చక్కగా వేయించుతుండే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఓకే, స్టార్ట్ చేద్దామా? వేయండి. ముందుగా ఆయిల్ వేయాలి. ఓకే, తాలింపు గింజలు, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, ఓకే, కరివేపాకు, కొత్తిమీర వేగాక
కొంచెం వేగాలి. కొంచెం వేగాలండి. కొంచెం వేగాలి. నువ్వేం వేస్తావు నెక్స్ట్? నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఓకే, పాలకూర వేసేస్తాం. పాలకూర వేసే. ఇప్పుడు ఈ పాలకూర అంతా మగ్గాల. ఓకే, కొద్దిగా ఇంగువ వేయాలి. ఓకే, చాలా చాలు. ఇద్దరు ఏంటి పాలకూర తీసుకున్నారు, తోటకూర మెంతికూర ఆకుకూరలా అనిపించలేదా ఇద్దరికి? ఇంకా బోల్డ్ పాలకూరలో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి కదా, అందుకని కళ్ళకి మంచిగా. సరే, పాలకూర వేయాలి. ఓకే, పాలకూర వేసాను. కొంచెం మగ్గాక ఉసిరి ఉసిరి తురుము చేశాను. ఓ ఉసిరి ఫ్లేవర్ తీసుకున్నారా? అంత ఉసిరి తురుము వేసేస్తున్నారా? బాగుంటుందా? వేస్తాం కదా మళ్ళీ అన్ని పప్పు. కొంచెం పులుపు కోసం మీరు ఓన్లీ ఉసిరి తీసుకున్నారు అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసేసుకోవాలి. చక్కగా కొద్దిగా క్వాంటిటీ చేసేస్తున్నావా ఫాస్ట్గా అయిపోవాలని? బాగుందండి, మంచి స్మెల్ వస్తుంది. ఉసిరి వేగుతున్నది, చాలా కాలం అయింది అనిపిస్తుంది కూడా. ఒక ఉసిరికాయలో అన్ని విటమిన్స్ ఉంటాయి. డైలీ ఒక ఉసిరికాయ తింటే అన్ని బాడీకి వచ్చేసినట్టే ఉంటుంది. నెక్స్ట్ శనగపప్పు వేసేసి. నానబెట్టిన శనగపప్పు. నానబెట్టిన శనగపప్పు. ఓకే ఓకే, అక్కడ శనగపప్పు వేశారు. లక్ష్మి గారు మీరు? ఇది 3 పప్పులండి. శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు. శనగపప్పు చాలా కొద్దిగా లైట్ గా, కందిపప్పు ఎక్కువ, పెసరపప్పు ఎక్కువ, కందిపప్పు కొద్దిగా తక్కువ, శనగపప్పు ఇంకా తక్కువ. ఓకే ఓకే. కానీ 3 పప్పులు మళ్ళీ ఇక్కడ తిను అవే పప్పులు, మీరు అవే పప్పులు. కాకపోతే మీరు ఉడికించారు, ఇక్కడేమో తిను నానబెట్టింది. ఫ్లేవర్స్ డిఫరెన్స్ కదా, అక్కడ ఉసిరి ఉంది, అక్కడ ఉసిరి లేదు. అవును, ఉసిరి మెయిన్ డిఫరెన్స్ వస్తుంది లేదు ఎలా అయినా కానీ. సో మూడింటిని ఉడకపెట్టేశారు కలిపి. ఓకే, కొంచెం పసుపు, తగినంత ఉప్పు. సో కొంచెం ఉసిరికాయ తురుము వేశారు కాబట్టి ఉప్పు కొంచెం చూసి వేసుకోవాలి కదా, ఉప్పు కారం కొద్దిగా కొంచెం ఎక్కువ పడితే, కొంచెం కారం. ఓకేనా? కొద్దిగా కలిపి కొంచెం వాటర్ పోయింది, కలుపుకోండి. వాటర్ కోసం చూసుకోండి ఎంత కావాలో. కొంచెం చాలా, మళ్ళీ చూసుకొని. ఓకేనా? నెక్స్ట్ టైం వేస్తావు పెసరపప్పు. ఓకే, ఇంకొద్దిగా సో నానబెట్టినది కొంచెం పెసరపప్పు వేసేసుకోవాలి. మూత ఏమైనా పెట్టాలా? ఓకేనా? నెక్స్ట్ టైం వేస్తావు. కొంచెం వాటర్ పోస్తారా? ఇంకా పోయినా? కొంచెం. అన్ని ఉడకబెట్టేసి మగ్గించేసారు కదా, అయినా పడతాయా? అంటే ఇవన్నీ దాన్ని పట్టేస్తే ఓకేనా? చాలు. పెట్టినా? పెట్టండి 2 minutes. ఓకేనా? నెక్స్ట్ టైం వేస్తాం. కందిపప్పు మాత్రం ఉడికించావా చక్కగా? ఓకే, వేసేసుకో, ఎందుకంటే అది పచ్చి వేస్తే బాగోదు కాబోది. కొంచెం కందిపప్పు వేసేయాలి. ఓకే, అయినా ఇది కూడా మెత్తగా ఏం ఉడికించలేదు, పలుకులుగానే ఉడికించు. సరిపోతుందా ఇలాగా? కొంచెం లైట్ ఇంకో కొంచెం వాటర్ పెట్టేసేయండి, అయితే మూత పెట్టేయండి, లేదా ఆవిరి పోనీయండి. సో పసుపు తర్వాత వాటర్, కొంచెం వాటర్ నేను వేస్తాను. సాల్ట్. ఓకే, తీసేద్దామా? చాలా తీసేద్దామా? కొంచెం లిక్విడ్ అలా పల్చగానే ఉంటుందా మనకి? ఓకే ఓకే, ఇక్కడ లక్ష్మి గారిది అయిపోయింది. ఆఫ్ చేసి తీసేస్తున్నా. అయిపోయిందా? ఆఫ్ చేసేద్దామా? తీసేద్దామా బౌల్లోకి? ఏది తీసేనా? స్మెల్ వస్తుందా అండి? వస్తుంది. మీరు చాలా టెన్షన్ పడిపోతున్నారు లక్ష్మి గారు, చాలా బాగా చేశారు మీరు. స్మెల్ నా దగ్గరికి రావట్లేదు, అందుకనే డౌట్ వస్తుంది. అంటే అది గాలి ఇటు ఉంది, అందుకని స్మెల్ ఇటు వస్తుంది అనమాట. ఓకేనా? ఓకేనా? అంతేనా? బాగా చేశారు చక్కగా. ఇదంతా బాగా కట్ చేశారు కూడా, నీట్ గా షేప్ అనేది చాలా బాగా వచ్చింది. రాజుగారు చెప్తూ ఉంటారు కదా, అవి డైరెక్ట్ డైలీ చూసి కంపల్సరీ దాన్ని ట్రై అర్థమైంది. యాక్చువల్గా మీరు చాలా నీట్ గా చేశారు, సో బాగా ట్రై చేస్తున్నారు అనే విషయం అర్థమైపోయింది. క్యారెట్ ముక్కలు వేసేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసేస్తే ఓకే, అయిపోయింది. బాగుంది. ఇలా ఇచ్చేసి ఓకే,
సో 2 రకాలుగా రెడీ అయిపోయింది. యా ఓకే, ఇప్పుడు ఒక మంచి మావురి చిట్కా చెప్పించేసి వస్తాను. ఓకే అండి, ఇప్పుడు ఒక మంచి మావురి చిట్కా చూద్దాం. ఓకే అండి, ఇంకో మంచి మావురి చిట్కా తెలుసుకోవడానికి నేను వచ్చేసాను. చెప్పడానికి పార్టిసిపెంట్ కూడా రెడీ. చూద్దాం. హాయ్. హాయ్, నీ పేరు? అనుష. అనుష, ఏం చిట్కా చెప్తున్నావు అనుష? ఇప్పుడు అందరికీ చిన్నతనంలో వైట్ హెయిర్ వస్తుంది కదా, అది తగ్గడానికి మార్నింగ్ లేవగానే పరికడుపున కరివేపాకు రసం తాగితే అది తగ్గడానికి వీలుంటుంది. అవునా, కరివేపాకు రసం. ఓకే, సో ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే చాలా మందికి తెల్ల జుట్టు వచ్చేస్తుందండి. అలా రాకుండా ఉండాలంటే కరివేపాకు రసం పరగడుపునే తీసుకుంటే మంచిదంట. ట్రై చేసి చూడండి మరి. ఓకే, బాగుంది. సిఎంఆర్ విశాఖ నుండి నీకు గిఫ్ట్. మంచి చిట్కా చెప్పినందుకు థ్యాంక్ యూ. ఓకే, మరి టేస్టింగ్ కి 2 రెడీ అండి. చూద్దాం ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. లక్ష్మి గారు మీరు రండి. మీది అది కదండి. ఓకే, వెయిట్ చేయండి. స్వర్ణలత నూరా. ఓకే, వెయిట్ చేయి. ఓకే, టేస్ట్ చూసేసారు కదా, చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఓకే, మరి చూద్దామా విన్నర్ ఎవరో. ఇద్దరు బాగా చేశారు రాజుగారు. అవునండి. సో ఇద్దట్లో బెస్ట్ గా ఉంది అంటే లక్ష్మి గారు చేసింది చాలా బాగుంది. స్వర్ణలత గారి దాంట్లో కొంచెం సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేసి, ఓకే ఆ చిన్న పొరపాటు అంతే. ఓకే, మిగతా బాగుంది, మిగతా అన్ని బాగుంది. కానీ లక్ష్మి గారే విన్నర్ కదా రాజుగారు. అవునండి, లక్ష్మి గారు. కిచెన్ క్వీన్ లక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్. రండి. కంగ్రాట్స్ లక్ష్మి గారు, మీరే విన్నర్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. స్వర్ణలతరా, సో సాల్ట్ ఎక్కువైపోయిందండి నీ దాంట్లో. ఓకేనా, నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. ఓకే, మరి లక్ష్మి గారు తయారు చేసిన లీఫీ దాల్ కర్రీ తయారీ విధానం ఒకసారి చూద్దాం. లీఫీ దాల్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో ఇంగువ, పాలకూర వేసి వేగాక ఉసిరికాయ తురుము, ఉడికించిన శనగపప్పు, ఉడికించిన పెసరపప్పు, ఉడికించిన కందిపప్పు, పసుపు, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే, లీఫీ దాల్ కర్రీ రెడీ. మరి షెఫ్ రాజు గారు ఒక రుచికరమైన వంటని మనందరికీ చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే అండి, మరి వైకుంఠ ఏకాదశి రోజు మనకి రాజుగారు ఎలాంటి స్పెషల్ ఐటమ్ చేస్తారో చూద్దాం. సో రాజు గారు, మరి ఖచ్చితంగా ఒక స్పెషల్ రెసిపీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఏం చేస్తున్నారు? స్వీట్ రెసిపీ అండి. స్వీట్ పండక్కి చక్కగా పెసర బొబ్బట్లు. ఓ బొబ్బట్లు, సో ఫేమస్ డిష్ బొబ్బట్లు అంటే ఫేమస్ స్నాక్ ఐటమ్ స్వీట్స్ లో. అవునండి, పెసరపప్పుతో చేసుకుంటారు. ఇక్కడ పెసరపప్పు అనేది స్పెషల్ అన్నమాట. బాగుంటుంది. అవునా, పెసరపప్పు స్వీట్ కి బాగా సెట్ అవుతుంది కూడా. అవునండి. ఓకే ఓకే అండి, మరి పెసర బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెసర బొబ్బట్ల తయారీకి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, మైదా 2 కప్పులు, యాలకుల పొడి 1 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, సోంపు కొద్దిగా. పెసర బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. ఓకే, సో ఇక్కడ ముందుగా ఏంటంటే మైదా పిండిలో కొద్దిగా ఉప్పు వేసి ఇలా కొంచెం మెత్తగా వచ్చేట్టు కలిపి పెట్టేసుకోవాలి. అంటే కాసేపు ఒక అరగంట సేపు అలా బాగుంటుంది. ఆయిల్ ఏం వేయలేదా? లేదండి, అక్కర్లేదు. ఓకే ఓకే ఓకే, సో ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకోవాలి కదా. అవునండి. సో ముందు పంచదార కొంచెం పాకం పట్టేసుకోవాలి. యాక్చువల్ గా బొబ్బట్లు స్టఫింగ్ బెల్లంతో చేస్తుంటారు కదా రాజు గారు. అవునండి. సో దీనికి పంచదార అయితే బాగుంటుంది. పెసరపప్పు తీసుకున్నాం కదండి. అవును, సో దానికి పంచదార కరెక్ట్ గా సెట్ అవుతుంది. మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చు. అంటే కొంచెం బాగా టేస్టీగా కావాలంటే షుగర్, సో కొంచెం హెల్దీగా ఆలోచిస్తే బెల్లం అన్నమాట. ఓకే, సో అది మనకి జస్ట్ కరిగితే సరిపోతుంది కదా. అవునండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో దీంట్లో ఉడికించిన పెసరపప్పు అండి. ఓకే, మనకి పెసరపప్పు ఫాస్ట్ గానే దగ్గర పడిపోతుంది కాబట్టి కొంచెం ఆ షుగర్ లో ఇదంతా కలిసిపోతే సరిపోతుంది కదా.
కాబట్టి అలాగే బాగా పలుచగా అవ్వకుండా చూసుకోవాలి. కాస్త మనం వేయిస్తే ఇది మనకు దగ్గర పడిపోతుందండి. అవును, ఎందుకంటే పెసరపప్పు బాగా పీల్ చేసుకుంటుంది కదా ఏదైనా కూడా. అవునండి. ఓకే, సో దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి, కొద్దిగా సోంపండి. యాక్చువల్గా బొబ్బట్లు అంటే ఎప్పుడు ఒకటే ప్రాసెస్ అదే చేసేసుకుంటూ ఉంటారు, కానీ చాలా డిఫరెంట్ కాంబినేషన్ చెప్పారు రాజు గారు. అండ్ ఈ సోంపు వల్ల కూడా అది మధ్యలో తగులుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. అండ్ మొత్తం బొబ్బట్టు కూడా ఆ ఫ్లేవర్ బాగా స్ప్రెడ్ అవుతుంది కదా మనం ఒత్తుకున్న తర్వాత. సో కొన్ని ఏరియాస్ లో సోంపు అనేది వేస్ట్ చేసుకుంటూ ఉంటారు శనగపప్పు వేసినప్పుడు కూడా, కానీ అందరికి తెలియదు అది, అంటే ఆ సోంపు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అని. ఓకే, సో ఇది కొంచెం మనకి ఎక్కువ టైం పడుతుంది అంటే దగ్గర రావడానికి. సో నేను ముందుగానే కాస్త చేసి పెట్టేసాను. సో ఇది ఇలా అయిపోతుందా? అవునండి. అండ్ స్టవ్ నుంచి దింపేశాక ఇంకొంచెం దగ్గర పడిపోతుంది కదా రాజు గారు. కాస్త చల్లారితే మనకు సో ఇలా వస్తుంది. సో దీన్ని మనం ముందుగా కొద్దిగా తీసుకుని ఇలా ఉండలా చేసి పెట్టేసుకోవాలి. సో మనకు బొబ్బట్ల సైజ్ ని బట్టి చక్కగా ఇది చేసుకోవచ్చు. అంటే కొంతమందికి బాగా చిన్నగా చేసుకుంటే ఇష్టపడతారు, మీడియం సైజ్ లో అయితే అందరికి బాగుంటుంది. సో వాళ్ళకి కావాల్సిన సైజ్ ని బట్టి ఉండలు రెడీ చేసుకోవాలి. అండ్ మనం మైదా పిండిను ఈ పూర్ణం కరెక్ట్ గా తీసుకోవాలి, లేదంటే మనకి మరి మైదా పిండి ఎక్కువ తెలిసినా కూడా చప్పగా ఉంటాయి. అది యాక్చువల్ గా ఇది చేసుకోవడం కూడా కొంచెం టెక్నిక్ అవసరం. అవునండి. ముందుగా పీట కొంచెం నెయ్యి రాసుకుని ఓకే ఇది వెలిగించిన రాజు గారు వెలిగించండి. ఓకే, సో ఇది ముందుగా కొద్దిగా చేత్తోనే ప్రెస్ చేసేసుకుని సో మధ్యలో పూర్ణం పెట్టేసుకుని సో మిగతాది అంటే ఎక్కువగా ఉంది ఇలా కట్ చేసి తీసేసి. సో మనకు పిండి కూడా ఎక్కువ ఉంది అన్న ఫీలింగ్ రాదు అంటే తినేటప్పుడు. అవునండి. సో మనకి ఇది కరెక్ట్ మెజర్మెంట్ రాజు గారు, మనకి పూర్ణం చుట్టూ ఆ పిండిని చుట్టేసుకుంటే మనకి తెలుస్తుంది బయటికి రాకుండా క్లోజ్ కావాలి. ఓకే, సో ఇలా రెడీ చేసి అన్ని మనం పెట్టేసుకుని ఇది కూడా దీనికి కూడా చేసేస్తారా? ఇది చేసేస్తాం. ఓకే, చేతితో వచ్చేస్తారా? చేతితో వచ్చేస్తుంది. యాక్చువల్గా బొబ్బట్లు చేతితోనే చేసుకోవాలి, ఎందుకంటే ఈ కర్ర కంటే కూడా చేతితో అయితేనే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అండ్ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవచ్చు మనం, అంటే ఆ లోపల స్టఫింగ్ తో కలిపి. అంటే చేతికి మనకు తెలుస్తూ ఉంటుంది, ఆ సెన్స్ తెలుస్తూ ఉంటుంది ఎక్కడ ఎక్కువగా ఉంది ఎక్కువ తక్కువగా ఉంది పూర్ణం అనేది. సో దాన్ని బట్టి మనం ఈవెన్ గా మనం నొక్కోవచ్చు. అది కూడా ఎప్పుడు పాసిబుల్ అంటే మనం ముందుగా నానబెట్టేసుకుంటే పిండి చేతితో నొక్కోవడం ఈజీగా. అప్పటికప్పుడు అంటే అది అంత అలా బాగా స్ప్రెడ్ అవ్వదు కదా. అవునండి. ఓకే ఓకే, చక్కగా బొబ్బట్ల నేతితో కాల్చుకుంటే మనకి ఆ కమ్మటి టేస్ట్ అనేది బాగుంటుంది. అవునండి. ఎందుకంటే మనం మాక్సిమం బొబ్బట్లు అంటే పండక్కే చేసుకుంటాం, ఇంకా పండగ రోజు నెయ్యి వాడొచ్చు. సో నెయ్యితో రెండు వైపులా మనం కాల్ చేసుకుంటే రెడీ. చాలా మంది బొబ్బట్లకి నెయ్యి విడిగా అద్దుకుని మరీ తింటూ ఉంటారు. యాక్చువల్గా బొబ్బట్ల కాంబినేషన్ అదే నెయ్యి చక్కగా. సో మనం ఇక్కడ నెయ్యి అప్లై చేస్తే మళ్ళీ తినేప్పుడు కూడా కాస్త దాంట్లో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకేనా రాజు గారు? రెడీ అయిపోయిందండి. సో ఇలా మనకి ఎన్ని కావాల్సింది మనం రెడీ చేసి. ఓకే, సో రెడీ. ఓకే, పెసర బొబ్బట్లు రెడీ అండి. ఓకే, చూసారు కదండి, పెసర బొబ్బట్టు రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు పెసర బొబ్బట్టు తయారీ విధానం ఒకసారి చూద్దాం. పెసర బొబ్బట్లు తయారు చేసుకునే విధానం. ముందుగా పెసరపప్పుని ఉడికించి ఉంచుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి తీగ పాకం రానివ్వాలి. దీనిలో ముందుగా ఉడికించిన పెసరపప్పు వేసి దగ్గర పడనివ్వాలి. తర్వాత యాలకుల పొడి, సోంపు వేసి స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. ఒక బౌల్లో మైదా పిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్య
మధ్యలో పెసరపప్పు మిశ్రమం ఉంచి అంచులు మూసి బొబ్బట్లలా ఒత్తుకోవాలి. తర్వాత పెనంపై ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, పెసర బొబ్బట్లు రెడీ. ఓకే, మరి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తామండి ఈ బొబ్బట్టు. వెరైటీగా పెసరపప్పుతో కూడా చాలా బాగుంది రాజు గారు. ఓకే అండి. సో పెసరపప్పుతో ఇంకా బెల్లం వేసి చేసుకుంటే ఇంకా మంచిదే. అరుణ గారు ఎప్పుడు చెప్తుంటారు కదా మనకి. చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక మంచి మావురి చిట్కా చూద్దాం. ఓకే అండి, ఒక మంచి గిఫ్ట్ తో రెడీగా వచ్చేసాను. ఓ మంచి మావురి చిట్కా తెలుసుకోవడానికి చూద్దాం. హాయ్, నీ పేరు? సౌమ్య. సౌమ్య, బాగున్నావా? ఫైన్. ఏం చిట్కా చెప్తున్నావు? వెజిటేబుల్ ఆయిల్, హనీ, నిమ్మకాయ రసం ఈ 3 కలిపి పేస్ట్ చేసి ఫేస్కి అప్లై చేయాలి. ఆరాక వాష్ చేయాలి. డ్రై స్కిన్ వాళ్ళది నార్మల్ స్కిన్ అవుతుంది. సో డ్రైనెస్ తగ్గుతుంది అనమాట. ఓకే, సో ఎస్పెషల్లీ శీతాకాలంలో ఆ డ్రై స్కిన్ ఉన్న వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో ట్రై చేయొచ్చు ఈ చిట్కా. వెజిటేబుల్ ఆయిల్, తేనె, ఇంకా నిమ్మరసం ఈ 3టిని కలిపేసి ముఖానికి పట్టించి అది డ్రై అయిన తర్వాత కడిగేసుకుంటే ఆ డ్రైనెస్ తగ్గుతుంది అనమాట. ట్రై చేసి చూడండి. ఓకే, బాగుంది చిట్కా. మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి నీకు ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. 5 రుచికరమైన వంటలతో మన 5గురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి ఈ రోజు ఈ 5గురిలో ఎవరు విన్ అవుతారో, ఏది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ది డే సెగ్మెంట్ లోకి. ఓకే అండి, మరి ఈ రోజు చక్కగా అన్ని వెరైటీస్ తో మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. చూద్దాం ఈ రోజు ఈ 5ట్లో ఏది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో. మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం. రండి, మీ పేరండి? విష్ణుప్రియ. ఓకే, ఏం చేశారు మీరు వెరైటీ? కొబ్బరి పాలకాయలు. కొబ్బరి పాలకాయలు స్వీట్ అండి? హాట్ అండి. హాట్. ఓకే అండి, వెయిట్ చేయండి. ఓకే అండి, మరి సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దాం. రండి. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? పల్లవి. పల్లవి గారు ఏం చేశారు? పెప్పర్ కార్న్ ఫ్రైడ్ రైస్. పెప్పర్ కార్న్ ఫ్రైడ్ రైస్. ఓకే, పల్లవి గారు వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే అండి, మరి థర్డ్ పార్టిసిపెంట్ ఏ వెరైటీ చేశారో చూద్దాం. రండి. మీ పేరు? యశోద అండి. యశోద గారు ఏం వంట చేశారు? అరటిపండు అప్పాలు. అరటిపండు అప్పాలు ఇవా? అప్పాల షేప్ ఏంటి అలా చేశారు? అప్పాలంటే ఫ్లాట్ గా చేస్తారు కదా. ఇలా కూడా చేస్తారు. అవునా? ఓకే అండి, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే, మరి ఇప్పుడు ఫోర్త్ పార్టిసిపెంట్ ఏ వెరైటీ చేశారో చూద్దాం. రండి. హాయ్ అండి. మీ పేరేంటి? శ్రీదేవి అండి. మీరేం వంట చేశారు? గోధుమ పిండి లడ్డూలు. గోధుమ పిండి లడ్డు. ఓకే, శ్రీదేవి గారు వెయిట్ చేయండి. ఓకే అండి, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ చేసిన వెరైటీ ఏంటో చూద్దాం. రండి. హాయ్. హాయ్. మీ పేరు? తనూజ. తనూజ ఏం వంట చేశారు? పూతరేకుల లడ్డు. పూతరేకుల లడ్డు. పూతరేకులు అంటే ఆ పైన చుట్టూ రేకులతో లడ్డునా? ఆ రేకులతో. ఆహా, అదే ఎందుకంటే పూతరేకే మనకు అదొక స్వీట్ కదా, మళ్ళీ దాంతో ఎలా లడ్డు? రేకులతో. ఓకే ఓకే, ఆ రేకులతో లడ్డూలు కూడా చేస్తారా? ఓకే తనుజ వెయిట్ చేయండి. ఓకే అండి, మరి టేస్ట్ చుట్టూ అయిపోయింది కదా, ఇంకా చూద్దాం ఈరోజు ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. ఓకే అండి, మరి మన జడ్జెస్ రెడీగా ఉన్నారు. చూద్దాం ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. అన్ని వెరైటీస్ బాగున్నాయి కదా రాజు గారు? అవునండి. కానీ ఒక ఐటమ్ డెఫినెట్ గా స్టాండ్ అవుట్ అవుతుంది అనమాట. చాలా బాగుంది. అది అరటిపండు అప్పాలు. యశోద గారు. ఓకే, బాగుందండి. యశోద గారు రండి. కంగ్రాచులేషన్స్ అండి. ఆ అరటిపండు ఫ్లేవర్ అదంతా తెలుస్తూ బాగా చేశారంట. కంగ్రాచులేషన్స్, మీదే రెసిపీ ఆఫ్ ద డే. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే, మీరందరూ ఏం డిసప్పాయింట్ అవ్వదని తనుజరండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. వెల్కమ్.
ఓకే, మరి ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే అరటిపండు అప్పాలండి. మరి అరటిపండు అప్పాల తయారీ విధానం ఒకసారి చూద్దాం. అరటిపండు అప్పాలు తయారు చేసే విధానం: అరటిపండు, బెల్లం, పచ్చి కొబ్బరి ముక్కలు, యాలకులు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనిలో గోధుమ పిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని అప్పాల్లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అరటిపండు అప్పాలు రెడీ. ఓకే, మరి చూసారు కదండి, ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన పార్టిసిపెంట్స్ చేసిన వంటలన్నీ కూడా మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మీరు మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే ఇవాళ ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి వరంగల్లో పోటాపోటీగా జరిగిన ఇవాల్టి మన అభిరుచి ఆన్ వీల్స్ ని మీరందరూ ఎంజాయ్ చేశారు కదా? ఎస్, నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటకాల్ని మీకు అందించడానికి మళ్ళీ వచ్చేస్తాం. అంతవరకు నమస్తే.